హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏబిపిఎస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటువంటి సమ్ ఆఫ్ ది సింప్లిఫికేషన్ ట్రిక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లం? 6 to the power of 5 divided by 6 divided by 6 divided by 6 divided by 6. సో ఇది ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి మెయిన్గా ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎన్టీపీసీ ఆర్ఆర్బీలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఎలా చేయాలండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని. ఇఫ్ ఏ ఈస్ డివైడెడ్ బై బి, ఇఫ్ ఏ ఈస్ డివైడెడ్ బై, ఈ ఫార్మేట్లో క్వశ్చన్ అంటే దీన్ని ఎలా రాయాలంటే ఏ ఇంటూ 1 by b, a into 1 by b. So question a divided by b means what we write? A into 1 by b. So same ఇక్కడ అప్లై చేయండి. అప్లై ద సేమ్ ఫార్ములా హియర్. వాట్ వి గెట్ 6 to the power of 5 here. a by b means what we write? A into 1 by b అంటే 6 into 1 by 6 again into 1 by 6 into 1 by 6 into 1 by 6. Here how many 6 are there in denominator? 1 2 3 4 9 అంటే 6 to the power of 4. ఇక్కడ ఈ 4 6 ఇక్కడ 6 to the power of 5 మనకి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే ఈ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ చేసామనుకోండి, అండ్ వాట్ వి గెట్? ద ఆన్సర్ ఈజ్ 6. ఆన్సర్ ఈజ్ 6. హియర్ 6 ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 6 ఈజ్ ద ఆన్సర్. సో 6 to the power of 5 divided by 6 divided by 6 and 6 divided by 6 ఉంది. సో ఈ ఫార్మేట్లో క్వశ్చన్ ఉంటే అంటే ఏ డివైడెడ్ బై బి ఉంటే ఎలా చేయాలి? ఏ ఇంటూ 1 by b అంటే 6 to the power of 5 ఇంటూ 1 by 6 ఇంటూ 1 by 6 ఇంటూ 1 by 6 ఇంటూ 1 by 6. ఈ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 6. ఓకే, నౌ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ప్రాబ్లం. హియర్ ద సెకండ్ ప్రాబ్లం ఇస్ 54 into 15 divided by 18 of 45. 54 into 15 divided by 18 of 45 అంటే సేమ్ ఫార్ములా. ఏ డివైడెడ్ బి అంటే ఏం రాసాం? ఏ ఇంటూ 1 by b కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే 54 into 15 54 into 15 into 1 by 18 of 45 అంటే వాట్ వి గెట్ హియర్? ఇంటూ 45 ఏమొస్తుంది? ఇంటూ 45. సో క్యాన్సిల్ చేయండి. మనకి 18 3s are 54. So 3 into 15 means what we get? 45 into 1 into 45 45 into 45 what we get? The answer is here. What is the answer? 2025. 45 into 45 మనకి మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? ఆన్సర్ అనేది 2025. సో ఇది 45 into 45 మీన్స్ హౌ టు మల్టిప్లై స్క్వేర్ వాల్యూస్ హియర్. చిన్న టెక్నిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. 45 into 45. సో 5 into 5 మీన్స్ 25. 5 into 5 ఎంత వస్తుంది? 25. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది? 4 కదా, దీనికి 1 యాడ్ చేయండి. 1 plus 4 5. సో 1 plus 4 ఎంత వస్తుంది? 1 plus 4 means 5. Now multiply this 5 with 4. 5 4s are 20. So 2025 is the answer. సేమ్ ప్రాబ్లం ఇంకో విధంగా కూడా అడగవచ్చు. ఎలా అంటే 54 into 15 divided by 18 of 45. 18 of 45. సో ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 54 into 15 divided by 18 of 45. ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ లేదు. Here we have the bracket, here we don't have any bracket values. సో దీన్ని ఎలా చేయాలంటే సేమ్ కాకపోతే చిన్న డిఫరెంట్ ఉంటుంది. 54 by 15 టోటల్ బ్రాకెట్ ఏం చేయాలి? 54 into 15 divided by 18 into 45 divided by 18 into 45 అంటే 18 3s are క్యాన్సిల్ చేస్తే 3 15 15 15 క్యాన్సిల్ అయితే మనకి వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 1 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఏ బై బి అంటే ఏం చేస్తున్నాం? ఏ ఇంటూ 1 by b. ఇక్కడ క్వశ్చన్లో విత్ బ్రాకెట్ వితౌట్ బ్రాకెట్, ఇది విత్ బ్రాకెట్ వితౌట్. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటాయి, మెయిన్గా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. నా వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ గిన్ 5 into 5 into 5 by 5 5 into 5 into 5 divided by 5. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్, కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చేయాలి. సో చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ 5 into 5
హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. సాల్వ్ ద వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ బ్రాకెట్ ఫస్ట్. సో ఫస్ట్ 5/5 అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1 బై హియర్ 5 into 5 5 divided by 5 అంటే what we get into 1. So again 5 into 5 means what is the value 25/25. So 1 here what is the value answer is what is the answer 1 is the answer. This is the value. Let's see the next question. 4 into 4 divided by 4 of 4. 4 into 4 divided by 4 into 4. See the difference in numerator and denominator. How to solve these equations? So చూడండి ఎలా చేస్తున్నంటే 4 into 4 divided by 4 of 4 means right 4 into 4 అంటే what is the value 16. 16 is the value. Next divided by 4 right this 4 into now divide this one 4 divided by 4 4 divided by 4 and what we get here 1 into 4 1 into 4 here 4 divided by 4 into 4 divided by 16 means 16 divided by 16 what is the value 1 by 16 1 by 16. So what is the value here 0.0625 is the value 0.0625 is the answer. So ఇక్కడ డిఫరెన్స్ చూడండి మనకి 4 into 4 divided by 4 of 4 ఇక్కడ 4 divided by 4 into 4 divided by 4 into 4 ఇక్కడ ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తున్నా ఇక్కడ డినామినేటర్లో ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్. సో ఇక్కడ కాకపోతే క్వశ్చన్ కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోండి. 4 of 4 అంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. 4/4 ఉంటే ఇది సాల్వ్ చేసిన తర్వాతనే మనం మిగతా స్టెప్స్ ప్రొసీడ్ అవ్వాలి. అప్పుడు మాత్రం మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదు అంటే మనకి ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద సింపుల్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మెయిన్లీ క్లర్క్ ఎగ్జామ్స్లో ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.